బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సావో పాలో ప్రాంతంలో విమానం కుప్పకూలగా 62 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బ్రెజిల్లో ఘోరం జరిగింది. విమాన ప్రమాదంలో 62 మంది మృతి చెందారు. సావో పాలో రాష్ట్రంలోని వెన్హెడో నివాస ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 58 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ఉన్నారు. అందులో ఉన్నవాళ్లంతా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. సావో పాలోలోని గౌరుల్ హౌస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాల్లోనే చక్కర్లు కొడుతూ విమానం ఒక్కసారిగా కిందకొచ్చింది. ఒక్కసారిగా పడిపోయింది. నివాసాల సమీపంలోనే విమానం పడిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విమానం పడిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని వారంతా సజీవ దహనమయ్యారు. విమానం కూలిపోయిన వెంటనే ఫైర్ సిబ్బంది, మిలిటరీ పోలీసులు, సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతంలో విమానం ఫ్యూజ్లేజ్ గా ఉండడాన్ని గుర్తించారు. దాని నుంచి పెద్ద మంటలు, పొగలు వస్తూ ఉండడంతో వాటిని అదుపు చేశారు. విమానం నివాస ప్రాంతాలపై పడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.